నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఉషశ్రీ. ఒకప్పుడు కారు ఉంటే పెద్ద స్టేటస్ సింబల్, తర్వాత బంగ్లో ఉంటే స్టేటస్ సింబల్, ఇప్పుడు కుక్క పిల్ల ఉంటే స్టేటస్ సింబల్ ఏంటంటారా? ఈ పాట ద్వారా మీకే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఉషశ్రీ. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, తెల్ల 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 హీరే ఎగిరిని, సొల్లు 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 కార్చుకుంటూ నన్నే నాకెని, ఓ పొట్టి 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 చిట్టి పొట్టి తోకే బాగా ఊపిని, ఏం చెప్పను ఏం చెయ్యను ఏం చెప్పను, బుచ్చెంత బాగుంది పిచ్చెక్కిపోతుంది, బౌంటూ నన్నే పిలిచని, ఏం పేరు పెట్టాలో ఏం పెట్టి పెంచాలో, మా ఇంట్లో ఒకటే సందడి, బుజ్జి బుజ్జి కుక్క పిల్ల నాకే దొరికిని, కొయ్యు కొయ్యుమంటూ క్యూటుగా మొరిగిని, యా 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 యా, బౌ 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 బౌ. లక్కీగా దొరికింది, ప్రెస్టేజ్ ఇస్తుంది, నలుగురిలో ఎంతో గొప్పగుంది, ఓ ఏ ఇంట పుట్టిందో మా ఇంటికొచ్చింది, అందరికి ఫ్రెండే అవుతుంది, గొలుసునే వేస్తుంటే గొడవ పెడతా ఉంది, ఫ్రీడమ్ కావాలందిలే, బుజ్జి బుజ్జి కుక్క పిల్ల నాకే దొరికిని, కొయ్యు కొయ్యుమంటూ క్యూటుగా మొరిగిని. పాలన్ని తాగింది, కాళ్ళెత్తి తడిపింది, కోప్పడితే నన్నే కరిచింది, మా ఆయన నా పైన చెయ్యి వేస్తే మొరిగింది, తన పిక్క పట్టి పీకింది, నా పిల్ల హాస్టల్లో కుక్క పిల్ల నా ఒళ్ళో, న్యూ కల్చర్ అంటే ఇంతలే, బుజ్జి బుజ్జి కుక్క పిల్ల నాకే దొరికిని, కొయ్యు కొయ్యుమంటూ క్యూటుగా మొరిగిని, తెల్ల 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 హీరే ఎగిరిని, సొల్లు 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 కాచుకుంటూ నన్నే నాకెని, ఓ పొట్టి 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 చిట్టి పొట్టి తోకే బాగా ఊపిని, ఏం చెప్పను, బుచ్చెంత బాగుంది పిచ్చెక్కిపోతుంది, నలుగురిలో ఎంతో గొప్పగుంది, బుజ్జి బుజ్జి కుక్క పిల్ల నాకే దొరికిని, కొయ్యు కొయ్యుమంటూ క్యూటుగా మొరిగిని. కుక్క పిల్ల పేరేంటి? స్నూపీ. ఏ స్నూపీ, వెరీ క్యూట్ కదా. కాదు మీ పిల్లలు హాస్టల్లో, కుక్క పిల్ల ఇంట్లో, ఏం కల్చర్ అది? న్యూ కల్చర్. న్యూ కల్చర్. వీళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్, కుక్క పిల్లలు ఇంట్లో ఉంటారు. కొత్త కల్చర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎట్లయిందంటే మా వాడు ఈ స్కూల్లో ₹1,00,000 డొనేషన్ ఉన్నాడని అంటే ₹1,00,000 అంటున్నాడంటే ఇంకో 2 లక్షల దాంట్లో పెడుతున్నారని. హాస్టల్లో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కుక్క పిల్లలు మెచ్చుకోవడం ఇప్పుడు ఇది అయిపోయింది. చాలా బాగా పాడింది అమ్మాయి, చాలా బాగా పాడింది. జనవతులు గారు సార్, మీకు ఎలా అనిపించింది సార్? ఈ పాట వింటే ఒక సన్నివేశం గుర్తొస్తుంది. నేను ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందట ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను కాలింగ్ బెల్ కొట్టా. తలుపు తీసే ఉంది, గబగబా ఒక కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది, తెల్లని బొచ్చు కుక్క పిల్ల వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చేది బౌ బౌ అని గట్టిగా అరిచింది. అది అట్లా అరిచేటప్పటికి నేను చాలా పెద్ద కుక్క ఏమో అనుకుని నేను భయపడి హే అన్నా. దాన్ని చెయ్యనప్పటికీ నా అరుపుకి అది ఉలిక్కిపడి ఎగిరి పక్కనున్న మురుక్కాలలో పడింది.
తెల్లని బొచ్చు కుక్క పిల్ల కాస్త అట్లా నల్లగా అయిపోయింది ఇది. సార్ ఇది నాకు తెలిసి దాని చెల్లె సగం సగం ఉంది, సగం నల్లగా సగం తెల్లగా. బహుశా అదే తీసుకొచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.